హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే రొయ్యలు ములంగడ గుడ్లు కూర ఎలా చేయాలో టమాటో పచ్చిమిర్చి అలాగే కొంచెం గరం మసాలా, నెక్స్ట్ 4 గుడ్లు, అలాగే ముందుగా మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాక ఆయిల్ వేసుకోవాలి అండి. సో రొయ్యలు క్లీన్ చేసుకోవటం అంటే రొయ్యలు చిక్కడం తెలియకపోతే నేను పైన వచ్చిన ఐ బటన్ మీద నేను లింక్ అన్నది పేస్ట్ చేస్తాను. సో చూడండి, నేనైతే ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను. సో ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ములంకాడని అయితే నేను కొంచెం లావుగా ఉన్నది పొడుగ్గా రెండు ములంకాడలు తీసుకున్నాను. వాటిని కొంచెం మీడియం సైజులో నేను కట్ చేసుకున్నాను అండి. మరి అంత చిన్నగా కాకుండా అంత పొడుగా కాకుండా. సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాక నేను అటు ఇటు ఒకసారి అలా కలుపుకున్నాక సెంటర్లో పెట్టుకొని మూత అన్నది పెట్టుకున్నాను. ఒక 3 మినిట్స్ తర్వాత అవి వేగుతున్నాయండి ఆనియన్స్. సో లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా గోల్డెన్ కలర్ అన్నది వచ్చింది. సో ఇలా రాగానే టమాటాస్ యాడ్ చేసుకోవాలి అండి. సో నేను ఇక్కడ ఒకటే తీసుకున్నాను, ఒక టమాటానే కట్ చేసి వేసుకున్నాను. సో ఒకసారి అటు ఇటు కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇది 20 మినిట్స్ ప్రాసెస్ అండి. సో 20 మినిట్స్లో మనం కుక్ చేయాలి. ఇది చూసారు కదా, దగ్గరికి అయిపోయిన తర్వాత నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేయటం మాత్రం నాకు ఇప్పటికీ కూడా రాలేదండి. అయితే తక్కువ అయిపోతుంది, లేదు అంటే ఎక్కువైపోతుంది. కానీ మ్యాక్సిమం నేను చాలా తక్కువే యాడ్ చేస్తాను. కావలిస్తే యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లోనైనా టేస్ట్ చూసినప్పుడు. సో ఇప్పుడు నేను కారం అనేది యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడు నేను ఏ వంట చేసినా ఈ ఉప్పు దగ్గర మాత్రం నాకు చాలా భయంగా ఉంటుందేమో, ఎక్కువ యాడ్ చేసేస్తానేమో అని ముందుగానే చాలా తక్కువ యాడ్ చేస్తాను. టేస్ట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఉప్పు కారం అన్నీ యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. సో యాడ్ చేసుకున్నాక అటు ఇటు కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కలిసిలా కలుపుకున్నాక నేను రొయ్యలు యాడ్ చేసుకోవాలి. సో ఈ రొయ్యల్లోని ఏంటంటే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే రొయ్యల్లో ఉండే వాటర్ అంతా మనకి బయటకు వస్తుంది. సో ఆ బయటకు వచ్చేలాగా మనం బయటకు వచ్చేంత వరకు ఆ వాటర్ని మనం ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. సో చూసారా, సో వాటర్ అంతా ఎలా వచ్చేసిందో బయటికి. సో అవి కూడా సైజ్ అన్నవి బాగా చిన్నవి అయిపోతాయి. ఆ వాటర్ అంతా మనం ముందుగా వేయించుకున్న మిక్చర్తో చూసారా అలాగే గ్రేవీ లాగా వచ్చేసింది. నాకు ఇలాంటి మసాలా కర్రీస్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఎక్కువ పొడులు యాడ్ చేయటం కూడా నాకు ఇష్టం ఉండదండి. నేను చాలా సింపుల్గానే తింటాను. అందులోని చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అన్ని మసాలాలు యాడ్ చేయటం కూడా అంత మంచిది కాదు.
సో తర్వాత నేను ములంకాడలు యాడ్ చేసుకున్నాను. సో ములంకాడలకి కూడా ఈ మసాలా అంతా పట్టేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఏంటి అంటే నాకు అయితే మ్యాక్సిమం వంట రాదనే చెప్పాలి. అప్పుడు ఏదైనా చిన్నది ట్రై చేసినప్పుడు అయితే హైలో పెట్టేస్తే త్వరగా అయిపోతుంది కదా, ఎందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, సిమ్లోనే పెడితే ఎక్కువ టైం అవుతుంది కదా, ఎందుకులే అన్న థాట్లోనే ఉండేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక సిమ్లో ఎక్కడ పెట్టాలి, హైలో ఎక్కడ పెట్టాలి, అలాగే మీడియం ఫ్లేమ్లో ఎక్కడ పెట్టాలి, మెయిన్ కర్రీస్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ టెంపరేచర్ రేంజెస్ అన్నవి మెయింటైన్ చేయాలండి కంపల్సరీ. రైస్ ఇలాంటివి బాయిలింగ్ అయితే పర్వాలేదు, కానీ ఇలాంటి కర్రీస్ మ్యాక్సిమం కర్రీస్ అలాగే వేపుళ్ళు చేస్తున్నప్పుడు మనం మాత్రం చాలా టెంపరేచర్ రేంజెస్ అన్నవి కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అలాగే ఈజీగా కుక్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మనకి సరిపడేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటి అంటే నాకు గ్రేవీగా కావాలి, ఎందుకంటే నేను రసం కానీ ఏమీ ప్రిపేర్ చేయలేదు, జస్ట్ ఈ కర్రీయే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. గ్రేవీ అవసరం లేదు అంటే కొంచెం ఆ పీసెస్ మొత్తం మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అలా గ్యాప్ ఇస్తూ మూత పెట్టుకొని ఉడికించుకున్నాక మనం వేసుకున్న వాటర్ అంతా కూడా దగ్గరగా అవుతూ ఉంటుంది. చూసారు ఇందాక వాటర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందో. సో కొంచెం వాటర్ ఉందనగానే నేను ఎగ్స్ని ఉడకబెట్టేసుకున్నాను కదండి, ఆ 4 ఎగ్స్కి కొంచెం అలాగా చిన్న చిన్నది కట్ చేస్తున్నాను, కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక ఒకసారి అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం ఆ వాటర్ ఇంకా థిక్గా అయినంత వరకు ఉడికించుకోవాలండి మనం. సో నేనైతే టేస్ట్ చూసాను, సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేయాలనిపించి యాడ్ చేస్తున్నాను సాల్ట్. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మొత్తం ఆ సాల్ట్ మొత్తం అంతా కూర మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మెయిన్ ఇక్కడ ఏంటంటే కొంచెం లావుగా ఉన్న ములంకాడలు కాబట్టి ఇవి ఉడికాయా లేదా అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. చిన్నవి అయితే ఉడికిపోయాయి, కానీ పెద్దవి ఉడకలేనట్టు అనిపిస్తుంది. ఈ ములంకాడలతో ఏంటంటే లోపల బయటకి ఉడికినట్టే ఉంటుంది కానీ లోపల ఉడకదు, అది చూసుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత 2 to 3 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. మొత్తం ఆ వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా థిక్గా అయిపోతుంది, చాలా దగ్గరగా వచ్చేస్తుంది. చాలా దగ్గరగా వచ్చేస్తే కర్రీ అయిపోయినట్టే. చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో. సో లాస్ట్లో కొత్తిమీర అన్నది యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని అలా కలుపుకోవాలి. చూసారా మా బాబు వచ్చేసాడు, వాడికి మాత్రం ఈ గుడ్లు అంటే చాలా ఇష్టం అండి. సో గుడ్లు చూడగానే వచ్చేస్తాడు. సో కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో నాకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అలానే వచ్చింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి.
సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుడ్లు, ముల్లంకాడ రొయ్యల కర్రీ రెడీ. యాక్చువల్లీ నేను ఈ 3 కాంబినేషన్ ఎందుకు తీసుకున్నానంటే రొయ్యలు తక్కువున్నాయి. సో, ముగ్గురికి సరిపోదని చెప్పి ఇంట్లో ఉన్న ఈ ఇంగ్రీడియెంట్స్‌తోని నేను ట్రై చేశాను. కర్రీ అయితే సూపర్‌గా వచ్చింది. చూడండి.